హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది స్టీల్ కుక్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగారండి. స్టీల్ కుక్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. బట్ దీంట్లో కుక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను రియలైజ్ చేసింది ఏంటి అంటే, దీంట్లో మీరు పప్పు తాలింపు పెట్టుకోవడానికి, గ్రేవీ కర్రీస్ చేసుకోవడానికి, చార్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి బాగుంటుంది. కానీ వేపుళ్ళకి ఇది అస్సలు బాగుండదు అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని కింద అంటేస్తున్నాయి అండ్ తొందరగా మాడిపోతున్నాయి అనమాట. సో అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి. వేపుళ్ళకి ఇవి అంతా బాగాలేవన్నమాట. మన నాన్ స్టిక్ కడాయి కానీ ఒకటి, లేదంటే అల్యూమినియం కడాయి కానీ ఒకటి ఉంచుకుంటే దాంట్లోనే మనం వేపుళ్ళు చేసుకోవచ్చు. లైక్ బంగాళదుంపలు ఇప్పుడు, అరటికాయలు ఇప్పుడు, బెండకాయలు ఇప్పుడు వాటిలోనే ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ వంట అయితే చాలా స్పీడ్గా అయిపోద్దండి. స్టీల్ అనేది తొందరగా వేడెక్కిపోద్ది అండ్ తొందరగా చల్లారిపోద్ది కూడా. అండ్ తర్వాత వచ్చేసి వీటన్నిటిది లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వండి అని అన్నారు. నేను తొందరలోనే ఇస్తానండి. ఒకవేళ నేను ఇవ్వలేకపోతే కూడా నా అమెజాన్ పేజ్కి వెళ్ళండి, అక్కడ ఇవన్నిటినీ నేను లింక్స్ అనేవి అటాచ్ చేశాను ఆల్రెడీ. సో మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. నేను 3 days నుంచి అనుకుంటున్నాను నా కొత్త హెయిర్ కట్ మీకు చూపిద్దామని, అస్సలు కుదరడమే లేదు. అండ్ నేను నా హెయిర్ ఇక్కడ వరకు కట్ చేశానండి. ఇది అండ్ ఈ సమ్మర్ సీజన్ కి ఇలా బాగుంటది అనిపించింది, సో నేను కట్ చేశాను. అండ్ ఒక పోనీటైల్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు అసలు నేను గుడ్ మార్నింగ్ అనకూడదు, ఇప్పుడు టైము దగ్గర 1:30 దాటుతుంది. అండ్ మార్నింగ్ నుంచి ఏం చేశాను అని మీరు అడుగుతారు, నాకు తెలుసు. ఏం చేశానంటే జస్ట్ నేను కూర్చుని మెడిటేషన్ చేశాను. ఎందుకంటారా, రేపటి నుంచి సెలవులు, పిల్లలకి సెలవులు. నా హార్ట్ దద్దడ అవుతుంది. 2 పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం. వీళ్ళిద్దరూ ఎలాంటి ఏజ్ లో ఉన్నారంటే, సాహిల్కి చెప్తే వినడు, కుషాల్కి చెప్తే అర్థం అవ్వదు. ఆ ఏజ్ లో ఉన్నారనమాట. చాలా టిపికల్ ఏజ్ లో ఉన్నారు. ఇద్దరు ప్యార్గా ఉంటే ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు, కొట్టుకుంటే ఎక్కువ కొట్టుకుంటున్నారు. లైక్ సాహిల్కి చెప్తే వాడు ఒక 1 hour 2 hours వరకు సరిగ్గా ఉంటాడు, తర్వాత మళ్ళీ వాడు స్టార్ట్ చేస్తాడు. ఆడెలా చిన్నోడు ఏం చేస్తాడంటే, సాహిల్ ఏం టచ్ చేస్తే అదే కావాలని ఏడుస్తాడు. వాడు ఏం తింటే అది కావాలి, వాడు ఏం పట్టుకుంటే అది కావాలి, వాడు బుక్ పట్టుకుంటే ఇది బుక్ కావాలి, వాడికి ఏం పట్టుకుంటే అది కావాలి. సాహిల్ ఇరిటేట్ అయిపోతాడు అనమాట. రేపటి నుంచి ఈ టార్చర్ నేను 2 నెలలు భరించాలి. లైక్ దానికోసం నేను మెడిటేషన్ చేస్తున్నాను అనమాట. లైక్ నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. కోపం తగ్గించుకోవాలి, వీళ్ళిద్దరిని కొట్టకూడదు, తిట్టకూడదు. వాళ్ళ లైఫ్ లో సమ్మర్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ గా ఉండాలి. ఇల్లు పాడు చేస్తారని, ఇది చేశారని, అది చేశారని వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు. అంటే మనల్ని అలా ఇరిటేట్ చేస్తూ అంటే ఆటోమేటిక్ గా చెయ్యన్నది లెగిసిపోద్ది కదా. సో కొట్టకూడదు, తిట్టకూడదు, ప్యార్గా ఉండాలి, వాళ్ళని బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ లో కూడా సమ్మర్ హాలిడేస్ ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు వాళ్ళకి ఎంజాయ్ చేయించాలి అని నాతో నేను వందల సార్లు చెప్పుకున్నాను. కానీ ఎన్ని రోజులు ఇది లాస్ట్ అవుతుందో నాకు అస్సలు తెలీదు. లైక్ లిటరల్లీ భయం వేసేస్తుంది తెలుసా. భయం, నర్వస్, టెన్షన్, వర్రీ అన్ని ఆ కేటగిరీలో ఉన్న వర్డ్స్ అన్ని నా బుర్రలో ఇలా తిరిగేస్తున్నాయి. కుషాల్ది ఈరోజు లాస్ట్ డే అండి స్కూల్కి. తను ఇంటికి వచ్చినప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగేసి వచ్చాడనమాట. సో తను పడుకున్నాడు. ఇలా నేను తొందరగా వంట చేస్తున్నాను. అండ్ సాహిల్ది ట్యూస్డే, వెడ్నెస్డే లాస్ట్ డే అనమాట. లిటరల్లీ భయం వేస్తుంది. దేవుడే మనందరి మమ్మీలని కాపాడాలి ఈ టెన్షన్ నుంచి. మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండడానికి దేవుడు మనకి బోల్డ్ అంతా బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంట చేస్తూ నేను ఇక్కడ అమెజాన్ ప్రైమ్లో ల్యాప్టాప్ పెట్టుకుని ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను అనమాట. లైక్ మార్నింగ్ నుంచి ఇప్పటికి నేను 9 episodes చూస్తాను. నేను ఏ వెబ్ సిరీస్ చూస్తున్నానో అన్నదాని మీద మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రేపు చెప్తాను అనమాట. అండ్ చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ ఎండలోని పిల్లల్ని కిందగా పంపించలేము, ఆడటానికి పంపించలేము. అంటే 4 నుంచి మార్నింగ్ నుంచి 5 వరకు వీళ్ళని ఇంట్లోనే ఉంచాలి. అయితే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేదా మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తే అదొక గోల, మన పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీకి ఒక గోల. లైక్ వీళ్ళు రోజంతా టీవీ చూస్తారు, రోజంతా ఏసీ రన్ అవుతుంది. లైక్ ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు భయం వేసేస్తుంది. అండ్ మీ అందరికీ నేను ముందే చెప్పేస్తున్నాను, బ్లాగ్స్ అన్నవి కంటిన్యూగా ఒకే టైంకి వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు వేయడానికి ట్రై చేస్తాను. వీక్కి 5 బ్లాగ్స్ వేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. బట్ టైం అయితే నేను అస్సలు చెప్పలేనండి. రేపు ఉగాది కదా. అండ్ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాదైతే సూపర్ సింపుల్ అండి. నేను ఒకదాన్నే తెలుగు అమ్మాయిని కాబట్టి నేను జస్ట్ మామిడికాయ అవన్నీ ఈరోజు సాయంత్రం ఈవినింగ్ కింద షాప్కి వెళ్ళి తెచ్చేస్తాను. తర్వాత రేపు పచ్చడి చేసుకుని తినేయడం. రేపు సాటర్డే కాబట్టి మేబీ గుడికి వెళ్ళి వచ్చేస్తే మా ఉగాది కంప్లీట్ అయిపోతుంది. అండ్ చలో వంట చేద్దాం. తర్వాత నిన్న గ్లాస్ కంటైనర్స్ కొన్నానంటే మీలో చాలా మంది చూపించమన్నారు. సో నేను మీకు చూపిస్తాను పదండి.
ఎంత ఎండగా ఉందంటే అసలు బయటికి చూడడానికి అవ్వట్లేదు. సో ఇవేనండి నేను కొన్న గ్లాస్ కంటైనర్స్. ఇలా ప్రతిదీ ఇలా ర్యాప్ అయ్యి వచ్చాయన్నమాట. టోటల్ 6 కంటైనర్స్ అన్నమాట. ఇలాగా ఇలా సన్నంగా ఉండి గోల్డెన్ కలర్ క్యాప్ వస్తుంది. మొత్తం 12 ఉన్నాయి ఈ బాక్స్లో. హాఫ్ బట్టలు ఫోల్డ్ చేశాను, ఇంకా హాఫ్ ఉన్నాయి. అండ్ సంతోష్ ఇవి నేను రాత్రి తెచ్చారు. వీటిని ఇప్పుడు వాటి ప్లేస్లో పెట్టాలన్నమాట. తర్వాత చాలామంది అడుగుతున్నారండి ఈ పింక్ స్టాండ్ ఎక్కడ తీసుకున్నాను, ఇది ఎక్కడ తీసుకున్నాను, ఇది ఎక్కడ తీసుకున్నానని. వీటన్నిటిది అమెజాన్ లింక్స్ ఈరోజు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. లేదా మీరు నా అమెజాన్ పేజ్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేశాను. మీరు నా అమెజాన్ పేజ్కి వెళ్ళి కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు చేస్తున్నాను అరటికాయలు వేపుడు, అన్నం అండ్ నార్మల్ టమాటా పప్పు. అంతే ఈ రోజుకి మెన్యూ అంతే. ఇది చేసేలోపు కుషాల్ లెగిసిపోతాడు, అప్పుడు తినేసి గెట్ రెడీ ఫర్ ద బ్యాంగ్. అండ్ ఇప్పుడు నేను పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నానండి. టమాటో పప్పు చేయబోతున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ చెప్పారు ఎల్లుల్లిపాయలు కొంచెం దంచి తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి టిప్ నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ. తర్వాత నేను చేస్తున్నాను ఒక యమ్మీ సాలెడ్. ఈ ఎండాకాలంలో ప్రతిరోజు సాలెడ్ తినండి, కుకుంబర్ తినండి, వాటర్ మిలన్ తినండి. అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ నైఫ్ సెట్ల గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇవి నేను మరికొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత వాటి షార్ప్నెస్ గురించి వీటన్నిటి గురించి నేను డీటెయిల్ రివ్యూ మీకు షేర్ చేస్తాను, ఓకేనా?
వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాం మీరు అందరూ? లంచ్ అయిపోయిందా లేదా అని నాకు షేర్ చేయండి. అండ్ నా లంచ్ అయిపోయిందండి. కుషాల్ ఇంకా పడుకుని ఉన్నాడు. వాడు ఇంకొక ½ లా పడుకుంటాడు. వాళ్ళు లేచిన తర్వాత నేను అన్నం అనేది తినిపిస్తాను. పడుకునే ముందు వాడు పాలు కూడా తాగాడు కాబట్టి టెన్షన్ లేదనమాట. అండ్ సాహిల్ రావడానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది. సో మీతో మాట్లాడి ఈ వ్లాగ్ని ఎడిట్ చేసి ఇప్పుడే పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మండే మీకు కనిపిస్తాను అనమాట. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఈ మధ్యన నాకు చాలా సార్లు వస్తుందండి. ఆ క్వశ్చన్ ఒక్కదానికి ఆన్సర్ చేసేసి ఈ బ్లాగ్ని ఎండ్ చేసేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు హరీష తప్ప ఇంకెవరితోని బయటకు వెళ్ళరా? మీరు పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళరా? మీకు ఫ్రెండ్స్ లేరా? మీ ఇంటికి మీ నైబర్స్ ఎవరు రారా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, అలా కాదండి. హరీష కూడా యూట్యూబ్లో ఉంది కాబట్టి నేను తనతో బయటకు వెళ్ళినప్పుడు మీ అందరికీ చూపిస్తాను అంతే. ప్రతి ఒక్కరి ప్రైవసీకి నేను చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. వాళ్ళకి నచ్చుతుందో లేదో కదా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రావడానికి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా వ్లాగ్స్ నేను మా అత్తమ్మని కూడా ఎక్కువ చూపించను, సంతోషిని కూడా ఎక్కువ చూపించను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, పాజిటివ్ వచ్చినప్పుడు అందరూ బాగా హ్యాపీగా తీసుకుంటారు. అదే నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతారు అనమాట. లైక్ నేను వాళ్ళ ప్రైవసీని కంప్లీట్గా రెస్పెక్ట్ చేస్తానండి. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కొన్ని ప్రామిసెస్ నేను నాతో చేసుకున్నాను అనమాట. నేను నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను. వాటిని నేను మేరదలుచుకోలేదన్నమాట. కొన్ని టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయకూడదు అనుకున్నాను. అండ్ లిమిట్కి మించి నా పర్సనల్ లైఫ్ని మీతో షేర్ చేయకూడదు అని కూడా డిసైడ్ చేసుకున్నాను అనమాట. లైక్ ఓవరాల్గా మీరు చూస్తుంది అయితే 20%ఏనండి. అండ్ తర్వాత వచ్చేసి మిగిలిన వాళ్ళ ప్రైవసీకి నేను చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయను. నేను మా ఇంటికి నైబర్స్ ఎవరైనా వచ్చినా, మా ఇంటికి నా ఫ్రెండ్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా నేను వ్లాగ్స్ చేయనండి. వాళ్ళు వచ్చారు అన్న విషయం కూడా నేను మీ ఎవరికి చెప్పాను. అంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ లాగే. బట్ ఏంటి అంటే, ఒక బ్లాగ్ బయటకు వెళ్తుంది అంటే అది ఓపెన్ వరల్డ్లోకి వెళ్ళిపోతుందండి. ఎవరు చూస్తున్నారు అన్న దాని మీద యూట్యూబర్స్ది కంట్రోల్ అంటూ ఉండదు అనమాట. సో మిగిలిన వాళ్ళ గురించి అయితే నాకు స్టార్టింగ్లోనైతే నాకు అంత నాలెడ్జ్ ఉండేది కాదు. మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా షూట్ చేసేదాన్ని, పెట్టేసేదాన్ని. నాకు 2-3 మెయిల్ కూడా చేశారనమాట మన సబ్స్క్రైబర్స్లోనే. మీరు అలా వేరే వాళ్ళ ఫొటోస్, వేరే వాళ్ళ పిక్చర్స్ మీ బ్లాగ్స్లో వేయకూడదు, వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు అని. తర్వాత నేను దాని గురించి ఆలోచిస్తే నాకు చాలా నిజం అనిపించింది. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా అయితే వాళ్ళది కొంచెం బ్లర్ చేస్తాను, లేదంటే బాగా డిస్టెన్స్ నుంచే తీస్తాను తప్ప లైక్ ప్రాపర్గా వాళ్ళు కనిపించేలాగైతే చూపించను. అండ్ నేను బయటకు వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, డీమార్ట్కి వెళ్ళినప్పుడు బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ కనిపిస్తారండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీలో చాలా మంది వచ్చి నాకు హాయ్ కూడా చెప్పారు. నేను ఎప్పుడు కెమెరా తీసి వీళ్ళు నా సబ్స్క్రైబరు ఇలా నాకు హాయ్ చెప్పారు అని కూడా నేను ఎప్పుడు చేయలేదు ఇప్పటి వరకు. అంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మన వల్ల ఎవ్వరికి ఎటువంటి నెగిటివ్ అవ్వకూడదు అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో అందుకేనండి నేను ఎక్కువగా వ్లాగ్స్ అనేవి ఎక్కువగా చూపించను అనమాట మిగిలిన వాళ్ళని. హరీషానే చూపించడానికి మెయిన్ రీజన్ తను కూడా యూట్యూబ్లోనే ఉంది కాబట్టి తనని చూపిస్తున్నాను. ఒకవేళ తను యూట్యూబ్లో కాకుండా ఇంకేదైనా జాబ్ చేస్తుంటే మాత్రం తనని కూడా నేను చూపించేదాన్ని కాదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే సాహిల్ని కూడా నేను ఎక్కువ చూపించను. సాహిల్కి కూడా అంత ఇష్టం ఉండదు కెమెరా ముందుకు రావడానికి. సో తను కూడా అక్కడక్కడ స్నీక్ పిక్గా చూపిస్తాను తప్ప ప్రాపర్గా తనకు కూడా నేను బ్లాగ్స్ అనేవి తీయను. అండ్ సంతోష్ని కూడా తీసే ముందు నేను కంపల్సరీగా అడుగుతాను. ఎడిట్ చేసిన తర్వాత సంతోష్కి ఒకసారి చూపిస్తాను కూడా తను ఉన్న వీడియోస్ అయితే, మీరు ఇలా ఇలా ఉన్నారు ఓకేనా మీకు అని. ఎందుకంటే తను బయట ప్రపంచంలో జాబ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. తను ఎలా చూపించుకోవాలి అన్నది ఒకటి ఉంటుంది కదా వాళ్ళ మనసులో కూడా. మనకి బాగా చూపించారో లేదో అన్న ఒక టెన్షన్ కూడా ఉంటుంది కదా. నేను దాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తానండి. అందుకే నేను మా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నిటిని నేను ఎక్కువగా చూపించిన అనమాట. ఇంతకు ముందు నాలెడ్జ్ బాగా తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి నాకు ఇంకొంచెం అర్థమైందనమాట. అండ్ దీనికి మీ అందరికీ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా చాలా పెద్ద రీజన్ అండి నా సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వకపోవడానికి. నాకు బోల్డ్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. నేనే పెట్టుకున్నాను, నాకెవరు కూడా పెట్టలేదు. ఇది మెయిన్ రీజన్ అనమాట. బ్లాగ్స్ది కంటెంట్ అన్నది తగ్గిపోతుంది ఇక్కడ. బట్ ఇలాగే చేసి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నేను నా రూల్స్ని బ్రేక్ చేయాలనుకోవట్లేదు. నా కోసం నేను పెట్టుకున్న ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను అస్సలు క్రాస్ చేయాలనుకోవట్లేదు. సో హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి. అర్థం చేసుకుంటారు కదా? చేసుకుంటే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు ఉగాది కాబట్టి మీలో ప్రతి ఒక్కరికి విష్ యూ వెరీ 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 బ్లెస్ఫుల్ అండ్ హ్యాపీ ఉగాది అండి.
ఈ ఉగాది న్యూ ఇయర్ మీ లైఫ్లో మంచి మంచి కలర్స్ తేవాలని, మంచిగా ఎక్కువ స్వీట్ ఉండాలని, చాలా తక్కువ చేదు చిక్కు కారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సరే, నేను మళ్ళీ మీకు మండే కనిపిస్తాను. ఓకేనా? బాయ్ చెప్పండి. బాయ్. బాయ్.